నమస్కారం. ఎన్నికలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లెట్లా రాబట్టాలనే తాపత్రయంలో అధికార పార్టీ నాయకులు ఆత్రం చేస్తారు. ఉత్తుత్తు మాటలు మాట్లాడే ఉత్తర్ కుమార్ రెడ్డి ఎప్పుడు మారుతాడని ఒకసారి ప్రజలు ఆలోచించాలి, అడగాలి కూడా. ఆయన మాటలు చూస్తుంటే మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వింద్రవేమ అన్న సామెత గుర్తొస్తుంది, చిన్నప్పుడు చదువుకున్నది. నోరు తెరిస్తే అబద్ధాలు, ఆయన చరిత్ర చూస్తే అవినీతి, మొత్తంగా చూస్తే అంగు ఆర్భాటాలు తప్ప ఇంకోటి లేవు. అబద్ధాలు, అవినీతి, ఆర్భాటం కలిపితే ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేనేమంటా, నిన్న మామూలుగా చెప్తున్నాడు, నేనే హాస్పిటల్ తీసుకొచ్చిన అని మగోడు. జూలై 2023 11వ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మా కోదాడికి ఉన్న 30 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి చేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రం ఇచ్చిన. అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో, అప్పటికి మామూలుగా మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా హాస్పిటల్ని మాకు పంపించండి అని చెప్పేసి అని అడిగితే అది సాధ్యం కాదు అని చెప్పేసి నిర్ధారణకి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన చేస్తే ఆగస్టు 30వ తారీఖున మేము జూలై 11వ తారీఖున విజ్ఞాపన చేసిన అప్పటికప్పుడే వారు ఆమోదం తెలియజేసారు, ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆగస్టు 8వ తారీఖున ఉత్తర్వులు వచ్చినాయి. ఆగస్టు 9వ తారీఖు ఉత్తర్వులు కూడా వచ్చినాయి. 2023 జూలై 11వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసి అడిగితే ఆగస్టు 9వ తారీఖు 2023న ఉత్తర్వులు కూడా వచ్చిన 26 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తూ 30 పడకల గది, 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆనాటి అన్ని ప్రధాన పత్రికలు కూడా రాసినాయి, పత్రికలలో కూడా వచ్చినాయి. ఇక మందికి పెట్టిన కొడుకు మా కొడుకే అని చెప్పుకున్నట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి. ఏంది, ఆర్భాటం చేసి ఎప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున, డిసెంబరు 7వ తారీఖు వాళ్ళ ప్రభుత్వం వస్తే 2023లో ఫిబ్రవరి 7వ తారీఖు 24న హడావుడి చేసి ఇక దేశంలో ఉన్నోళ్ళని లేని వాళ్ళని తీసుకొని వచ్చి హెలికాప్టర్లలో తిరగటం అలవాటు కదా. దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు అందరినీ పట్టుకొని వచ్చి హడావుడిగా కొబ్బరికాయలు కొట్టిండు. మందిగన్న పిల్లలకి మా పిల్లలే అని చెప్పుకున్నట్టే మేమిచ్చిన ఆదేశాలకి, మేమిచ్చిన బడ్జెట్కి కొబ్బరికాయలు కొట్టుకొని ఇవాళ మళ్ళీ ఎన్నికలలో కూడా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తాయి. 100 పడకల ఆసుపత్రిని నేనే మార్చిన అని చెప్తున్నాడు. ఇక రెండోది, ఎమ్మెల్యే కావటానికంటే ముందు బస్టాండ్ ఎక్కడికక్కడ వీళ్ళ అనుచరులతోని ఆక్రమణలకు గురైంది. అటువంటి బస్టాండ్లో ఆక్రమణలకు గురవుతున్నాయి, నిధులు వచ్చేటప్పుడు వస్తాయి కానీ ముందైతే ఆక్రమణలు తొలగించండి అని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు ఆ రోజు రోడ్డు ఫేస్లో ఉన్న ఆక్రమణ చేసిన ఇవాళ పేద మార్కెట్లో వైస్ చైర్మన్ చెప్పుకున్నట్టు ఆయన కోదాడికి దాదా అని చెప్పుకుంటాడు. ఆయన ఆక్రమిస్తే ఆక్రమించిన ఆ బస్టాండ్లో అన్ని ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్ళీ ఏం చేసింది ఈయన 2025 జనవరిలో హడావుడిగా
ఆనాటి అంటే మొన్నటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని తీసుకొని వచ్చి ఆధునిక బస్ స్టేషన్ కోదాళ్ళు అని చెప్పి 17,95,00,000. ఏది చూసినా కోట్ల మీదనే చెప్తాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ? సంవత్సరం దాటిపోయింది మొన్నటి జనవరితోని. ఏమైంది ఇప్పుడు అల్లా బస్ స్టాండ్లా? అంటే దాదాపుగా 18 కోట్లు నిధులు మంజూరు చేసినామని చెప్పేసి ఆర్భాటాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి అడావుడు చేసి అలా పడిపోయినట్టు చేసి ఆర్భాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తీసుకొచ్చినావు ఇట్లా? ఇవాళ ఫ్రీ బస్ అని మీరు గొప్పలు ఏదైతే చెప్పుకుంటారో ఆ గొప్పలు చెప్పుకునే ఫ్రీ బస్ ఎక్కడానికి వచ్చిన మహిళలకి కనీసం మూత్రశాలలు కూడా కట్టలే. 5 రూపాయల బిల్ల ఖర్చు పెట్టలే. ఆర్భాటాలు మాత్రం ఫుల్ పేజీలలో యాడ్లు ఆర్భాటాలు. ఇది మీ భాగవతం. నేను ఏమంటున్నా, ఇవాళ కోదాడిని అభివృద్ధి చేసినా కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అంటున్నావు. ఒక్కటి చెప్పు, నోటి మాటలు కాకుండా ప్రెస్ మీట్ల పేరు మీద కాకుండా ఇగో తీసుకొచ్చిన ఆర్డర్ కాపీ ఒక్కటి చూపించి నీ టర్మ్లో 2024 నుంచి అంటే డిసెంబర్ 7వ తారీఖు 23 నుంచి మీ ప్రభుత్వం మొదలైంది కదా, జనవరి 24 నుంచి ఇప్పటి వరకు ఈ కోదాడు పట్టణానికి నువ్వు తీసుకొచ్చిన డ్రైనేజీ నిధులు కానీ ఇంకో నిధులు కానీ జీవో ఒక్కటి చూపి. మేమేసిన కోట్ల రూపాయల నిధులు పెట్టి 2019-20లో మేమేసిన రోడ్లకి డ్రైనేజీ వ్యవస్థకి కనీసం మరామతులు చేయలేని దుస్థితిలో హెలికాప్టర్లలో ఆర్భాటాలు చేస్తున్నావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు, బాగు చేసింది లేదు. ఇవాళ దోమల బెడదతోని కోదాడు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే పరిస్థితి నీకు లేదు. ఇంకా అభివృద్ధి అంటున్నావు. కోదాడు పట్టణంలో ఇవాళ కాలక్షేపానికి కూర్చోటానికి ఒక పార్కు కూడా కట్టలేదు. నువ్వు 30 సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇట్లా అట్లా 30 సంవత్సరాల నుంచి కోదాడు నియోజకవర్గంలో నా రాజకీయం అది ఇదని చెప్తున్నావు. నిన్ననే 30 సంవత్సరాలలో కనీసం ఓ ముగ్గురు పోయి కూర్చొని కాలక్షేపానికి సాయంత్రం పుట్టునో పొద్దున పుట్టునో కూర్చోటానికి ఒక్క పార్కు కట్టినావా? ఉందా నీ హయాంలో? గ్రామ పంచాయతీ లేఅవుట్లు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకోవడానికే సరిపోయాయి. నువ్వు నీ సహకారంతో నీ అనుచరులే ఆక్రమించుకున్నాయి. శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారు. నీ హయాంలో ఎలగబెట్టిన వెంచర్లు గ్రామ పంచాయతీ లేఅవుట్లల్లా ఒక్క సెంటు భూమి ఇవాళ మామూలుగా మీ ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు చూపి అన్ని అమ్ముకున్నారు ఏడికాడికి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో 2014 ప్రభుత్వం వచ్చిన కానించి డిటిసిపి లేఅవుట్లు చేపించిన కానించి గ్రామ పంచాయతీకి అధికారికంగా నియమ నిబంధనల ప్రకారం డిటిసిపి నియమ నిబంధనల ప్రకారం ఏదైతే భూములు మున్సిపాలిటీకి ఉపయోగపాలనో అంత భూమిలో ఒక్క సెంటు కూడా మాయం కానియలే. వాటికి ఫెన్సింగ్ వేసినాం. కొన్నిట్లలో ప్రకృతి వనాలు పెట్టినాం. చివరికి నీ పేరు పెట్టుకున్న కాలనీలో కూడా ఏది కటకంగూడ రోడ్డు ఇవాళ ఇంతమందిని మరణాలకి బాధ్యును నువ్వే. కటకంగూడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎన్నో కుటుంబాలు వీధిపాలైనాయంటే దానికి కారణం నువ్వే. ఏంది నీ ఆశ? ఆ వెంచర్లో నీ భాగస్వామ్యంతో ఏం చేసినావు? ఆ వెంచర్ నీ పేరు పెట్టుకొని నీ భార్య పేరు పెట్టుకొని కనీసం రోడ్లు కూడా వేయలే. ఆడ ఉంటున్న వాళ్ళందరూ విద్యావంతులు, పాఠశాలల్లో పాఠాలు చెప్పే బడిపంతులు. నేను పోయి చూసిన తర్వాత మోకాళ్ల లోతు గుంతలల్లా కనీసం వాహనాలు కూడా పోలేని దుస్థితులల్లా బురదమయమై కంపు కొడుతున్న పరిస్థితులల్లా అప్పటికప్పుడు నిలబడి నీ పేరు పెట్టుకున్న కాలనీకి నేను కోట్ల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచిన. ఇవాళ ఆడ కట్టిన పార్కు పేరు నీ కాలనీ పేరు ఉండొచ్చు. నీ కమిషన్ల కోసం నీ కక్కుర్తి కోసం ఆడ లేఅవుట్లు వేసి జాగాలు కూడా ఖాళీ మింగేస్తే ఇది కూడా మింగేస్తారేమో అనే భయానికి తెలంగాణ ప్రభుత్వంలో 2019లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపించి ఆ కాలనీలో ఒక మోడల్ పార్కును కట్టినా, చిల్డ్రన్ పార్క్తో సహా. ఇవాళ ఇంతో అంతో చెప్పుకోవడానికి కటకంగూడెం రోడ్లో
అక్కడి నుంచి సెంట్రల్ లైటింగ్తో పాటు బైపాస్లో ప్రమాదాల నివారణ కోసం కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా నీ వెంచర్లో భాగస్వామిగా ఉండి అమ్ముకోవటానికి డబ్బు చేసుకోవటానికి ఆడ ముందస్తు జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధిగా ముందస్తు జాగ్రత్తగా ప్రమాదాల నివారణ కోసం మనం ఏం చేయాలనేది ఆలోచించకుండా ఫ్లైఓవర్ కట్టకుండా బైపాస్ లేకుండా సబ్వే లేకుండా నీ అవినీతికి అంతే లేదు కదా. ఇక లిఫ్ట్లు అంటున్నాడు. ఏందా నువ్వు బాగు చేసింది? 99లో ఈ జనాలు గెలిపించారు. ఏ లిఫ్ట్ బాగుపడ్డది చెప్పు? నువ్వు తీసుకొచ్చిన 100 కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి నీ జేబులు నింపుకున్నావు, కానీ ఏ లిఫ్ట్ బాగుపడ్డది? సింగారం లిఫ్ట్తోనే ఏమైనా కోదాడుకు మంచినీళ్ళు ఇచ్చినవా? మాదారం లిఫ్ట్తోనే ఊర్లో మంచినీళ్ళు ఇచ్చినవా? రైతులకి బాగు చేసినవా? శాంతినగర్ ఎవరిని బాగు చేయడానికి కట్టినవేయాలా? నువ్వు కట్టినాకనే గోండ్రాల వాళ్ళు నీటి ఎద్దడి మొదలైంది. ఎండాకాలం చివరి భూములకు నీళ్ళు అందక ఎన్నోసార్లు ధర్నాలు చేశారు గోండ్రాల గ్రామ ప్రజలందరూ కూడా. మేము అటువంటి దాన్ని నివారించడానికి నువ్వు చేసిన పాపానికి రైతులకు నువ్వు చేసిన ఆ అవినీతి వల్ల శాపంగా మారొద్దని చెక్ డ్యాములు కట్టినాం. శాంతినగర్లో చెక్ డ్యామ్, గోండ్రాలో చెక్ డ్యామ్ కట్టి నీళ్లు వచ్చే వాటిని ఆపి ఇలా ఆ నీటి ఎద్దడిని తీర్చగలిగినాం. ఎక్కడ చూసినా జేబులు నింపుకోవటం, ఆర్భాటాలు చేయటం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేయటం తప్ప నువ్వు చేసింది ఏంది? ఇవాళ ఏం జరుగుతుంది మున్సిపాలిటీలో? అన్ని వార్డులు నేను గెలుస్తా అంటున్నావు. 35కు 35 ప్రజాబలంతో గెలు. 11వ వార్డులో ఏం చేసినావు? ఎంతమంది పోటీదారులాడా? అసలు ఆడ పోటీ చేసి ఇవాళ ఏకగ్రీవం చేసినామా? ఎక్కడామే? ఆడ బుట్టి పెరిగినామా? ఆ వాడనా? ఆ ఊరా? అక్కడ ఓటరా? ఎక్కడావనో తీసుకుపోయి నీ అనుచరుడు సిండికేట్ మాఫియాకి పునాది వేసిన ఆయన, నీ కలెక్షన్ల కింగు, షాడో ఎమ్మెల్యే కుటుంబం నుంచి తీసుకుపోయి ఏకగ్రీవం చేయడానికి అందరిని బెదిరించి, ఏమని బెదిరించినావు? ఆ అభ్యర్థిని, మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని ఏం బెదిరించినావు? కోదాడు పట్టణంలో ఉన్న ఫంక్షన్ హాల్లో డెకరేషన్ వర్క్ చేసుకునే సత్యప్రసాద్ని రేపటి నుంచి నీకు బతుకు తెరువు కూడా ఉండదు, ఫంక్షన్ హాల్ ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పేసి నీ అనుచరులతో బెదిరించి మిగతా వాళ్ళకి డబ్బుల బేరం పెట్టి, అది ఒక గెలుప? నిన్న కోదాడు వచ్చి ఏం చేసినావు? 26వ వార్డుల ఒక రౌడీ షీటర్ని పెట్టి బస్టాండ్లు ఆక్రమించుకొని లక్ష్మీపురం కాలనీలో నీ బినామీగా పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న అవినీతి పరుణ్ణి నువ్వు ఇవాళ 26వ వార్డులో పోటీ చేస్తున్నాడు, నువ్వు తప్పుకోవాలని చెప్పేసి మా అభ్యర్థికి బెదిరింపు కాల్స్ చేస్తున్నావు. అరే నీకు నీతి నిజాయితీ ఉంటే, నువ్వు నికాసైన నాయకుడు అయితే ఎన్నికలలో పోటీ పడు, మాతోని, మా అభివృద్ధితో పోటీ పడు, చర్చ పెట్టు. 5 సంవత్సరాల పదవి కాలం నాది. నేను 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. పదవిలో కూర్చుంది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధితోని నువ్వు 32 సంవత్సరాల రాజకీయ జీవితం అంటున్నావు కదా. నేను కాంగ్రెస్ జెండా పట్టినప్పుడు నువ్వు ఏడో మిలిటరీలో పనిచేస్తున్నావు, ప్రెసిడెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నావు. ఇదే ఆర్టీసీ బస్టాండ్కి పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చినావు కదా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా. 17,95,00,000 మంజూరు చేపించిన ప్రభాకర్తో నిన్న మాట్లాడినా. ఏం ప్రభాకర్, మామూలుగా ఇచ్చినవా నువ్వు? జీవో ఏమన్నా ఉందా అంటే, జీవో ఎక్కడదన్నా, ఏదో మామూలుగా ఆ రోజు అప్పటికప్పుడు చెప్పినవి అంతే అని అన్నాడు. ఆ ప్రభాకర్ని అడుగు. నేను 91ల విద్యార్థి దశలో జెండా పట్టుకున్నాయాల నువ్వు ప్రెసిడెంట్ ఆఫీసులో ఏ మూలలో కూర్చున్నావో, ఏ క్లర్క్ పనిచేస్తున్నావో తెలియదు. కోదాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అసమర్థులు అనుకున్నారో, ఇంకేమని అనుకున్నారో, మొలతాడు కట్టే మగోళ్ళు లేడనుకున్నారో, మగడు పెళ్ళ ఇద్దరం కలిసి ఉంటే నేను ఈడ లేకపోతే నువ్వు ఆడ అనే పేరు మీద ఈడ ఉన్న పుట్టి పెరిగి కాంగ్రెస్ని కాపాడిన ఏ కార్యకర్తని కాపాడింది లేదు. ఇవాళ మామూలుగా రాత్రిపూట మందు దాగి మళ్ళా బెదిరింపు కాల్సి చేస్తున్నావు. మేము బెదిరియలేమా? మాకు లేవా ఫోన్లు? మాకు రావా మాటలు?
ఎన్నికలల్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక పదవిలో ఉన్న నువ్వు పొద్దున్న లేస్తే నీకు డబ్బులు ఏడి నుంచి కావాలి, ఆర్భాటం ఎట్లా చేసుకోవాలనే దాని మీద ఉన్నంత యావ కల్లరాజేష్ కుటుంబం మీద ఉంటే బాగుంటుండే. ఇవాళ యూరియా ఎంతమంది రైతులు, నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి కదా, అయ్యాల పొలాలు ఎండిపోతే దిక్కులేదు. మేము పోయి పరామర్శిస్తుంటే గణపారంలో అవయాలన చేసేవి సోషల్ మీడియాలలో హ్యాండిల్స్లలో పెట్టేసినావు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? చిలుకూరు ప్రాథమిక కేంద్రంలో ఏం జరుగుతుంది? 3-4 రోజుల నుంచి తిరిగిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పేసి పురుగుల మందులు తీసుకొచ్చుకున్నారు. పాపం నీకు కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఓట్ల కోసం ఏడి కాడికి తిరుగుతున్నావు కదా. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్ల కోసం తిరిగినావు, మళ్ళీ పోయినావు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో మళ్ళీ ఓట్ల కోసం తిరుగుతున్నావు. ఈ రైతు సమస్యలు అవపడట్లే. యూరియా కోసం బాధపడుతున్నా ఇగో ఈ అమ్మ ఏం మాట్లాడుతుంది? మందు డబ్బా తెచ్చుకుంది ఏకంగా. కళ్ళ ముందే అప్పుసప్పు చేసి పంట రాని పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి మరో మార్గం లేక నేను చచ్చిపోవాలా బతకాలా అని అడుగుతుంది. ఈ సమస్య గుర్తురాదు నీకు. డబ్బుల సంచులతోని ఏకగ్రీవాలు చేయాలి, నువ్వేదో పెద్ద మొగను అనిపించుకోవాలి. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయి. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలువు. అభివృద్ధిని చూసి ఓటేయమను. నీ అభివృద్ధిని చూసి ఓటేసే దిక్కు లేదు. ఎంతసేపు డబ్బులమయం చేసి డబ్బులు ఇచ్చి ఎట్లా కొనుగోలు చేయాలి అభ్యర్థుల్ని కొనుగోలు చేసిన తర్వాత ఓట్లను ఎట్లా కొల్లగొట్టాలి, ఓటర్లను ఎట్లా అవినీతి సొమ్ముతో కొనాలి. ఇదేనా నీ ప్రణాళిక? ఇల్లు అలకంగానే పండగ కాదు. ఇవాళ యునానిమస్ చేసినావు కదా, మున్సిపల్ చైర్మన్ అప్పుడు ఉండదు. ఇవాళ మున్సిపల్ చైర్మన్కి ఎంతమందికి ఆశ పెట్టినావో, అసలైన కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇవ్వక డబ్బులు బేరాలు పెట్టి కాంగ్రెస్ జెండా పట్టావు. నిన్ను గెలిపియాలి, నువ్వు పోయావు హైదరాబాద్లో బెంగళూరులో ఆర్భాటాలు విలాసాలు చేస్తావు. ఈడ కాంగ్రెస్ జెండా పట్టిన కార్యకర్త మాత్రం డిపాజిట్లు చేయాలి. 10 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళకి టికెట్ రానోడు మామూలుగా కాము ఉండాలి. ఎన్ని రోజుల నుంచి పనిచేసినా పర్వాలేదు. ఈయన మాత్రం 94లో కాంగ్రెస్ సభ్యత్వం లేనోడు కూడా వచ్చి పోటీ చేయొచ్చు. ఇక్కడ ఉన్నోడు జెండా పట్టుకున్నాడు, పార్టీ కాపాడినోడు మాత్రం కౌన్సిలర్ టికెట్ కూడా అనర్హుడు. ఇది నీ రాజనీతి. మేము కలెక్టర్కి చెప్తా ఉన్నాం, ఎస్పీ గారికి చెప్తున్నాం, డీజీపీ గారికి చెప్తా ఉన్నాం. కోదాడి ఎన్నికలు సజావుగా జరగటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమేయం తగ్గియాలని చెప్పేసి కోరుతున్నాం. అధికారులని రాత్రిపూట ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 11 గంటల తర్వాత ఫోన్లు చేసి బూతు పురాణాలతో ఏ తిట్లయితే తిట్టిండో గతంలో, మళ్ళీ అసహనానికి గురై ఈరోజు ఓడిపోతున్నా అనేది జీర్ణించుకోలేక, ఓటమిని జీర్ణించుకోలేక ప్రలోభాలకు దిగి అభ్యర్థుల్ని దొడ్డిదారిన కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది మారుకుంటే మంచిది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న మా అభ్యర్థి కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్ ఫోన్ చేసి ఏం మాట్లాడినావు? నీ అనుచరులు ఏం మాట్లాడారు? 11వ వార్డు అభ్యర్థితోని ఏం బెదిరించారు? ఇవాళ ఎక్కడికక్కడ బెదిరింపులకు పాల్పడే దుస్థితి నీకు వచ్చింది. అభివృద్ధితో పోటీపడు, రాజకీయంగా సిద్ధాంతంగా పోరాటం చేయి. మేము సిద్ధాంతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాం. గెలుపోవటంలో నీ లెక్క మాకు ముఖ్యం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజల మద్దతు ఉంటే మేము గెలుస్తాం. ప్రజల కోసం పనిచేయాలనే దృక్పథంతో ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధి మా లక్ష్యం. ఇవాళ కోదాడులో ఏ అడుగున నువ్వు తిరుగుతున్న రోడ్లు కూడా ఏపించింది నేనే. అది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ నీ ఇంటి ముందు డ్రైనేజు నువ్వు నిన్నగాక మొన్న నన్ను చూసి కట్టుకున్న నీ ఇంటి ముందు కట్టిన డ్రైనేజ్ కూడా నేనేపించిందే. నీ ఇంటి ముందు తిరుగుతున్న రోడ్డు నేనేపించిందే.
కోదాడలో ఏ మారుమూలనైనా ఏ కాలనీలైనా ఇవాళ కరెంటు స్తంభాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ పార్కులు కానీ ఆఖరికి మినీ ట్యాంక్ బండ్గా చెరువును కానీ చేసింది నేను. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేసీఆర్ గారు. దీనికి ఎవరో సాక్ష్యం కాదు, కోదాడు ప్రజలే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. మేము వేసిన వాటికి కనీసం మరామతులు చేసే పరిస్థితి లేదు. నీ 19వ వార్డు గుడిబండ రోడ్డు ఎక్కడి దాకా తమ్మర బ్రిడ్జి దాకా ఏమి వార్డులు వస్తాయి? 17, 19 ఆ వార్డులకి రోడ్డెమ్మటి ఎట్లా బొర్రిపోతుండే డ్రైనేజు నీ ఇంటితో సహా. దానికి 4 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధులు తీసుకొచ్చి బాగు చేసింది, ఉద్ధరించింది నేను. ఏ డ్రైనేజ్ చెప్పమంటావు కోదాడ్ల? ఏ రోడ్డు చెప్పమంటావు? నువ్వు వేసింది ఏంది, నేను వేసింది ఏంది? నేనేదో నోటికి పత్రికల ముందు చెప్పట్లే, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసులో బిల్లులు దిద్దాం. కాబట్టి అభివృద్ధిని చూసి కోదాడు ప్రజలు మళ్ళొకసారి మోసపోద్దని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం కోదాడు ప్రజలు వేసిన ఓటు చెత్త కుప్పలు వేసినట్టే అయింది, మురికాలలో వేసినట్టే అయింది. ఎందుకంటే అయ్యాల రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్తే ఆ మాయమాటలలో పడి పథకాలు వస్తాయని, పెన్షన్లు వస్తాయని, పెరుగుతాయని, రైతు భరోసా వస్తుందని అనేక రకమైన మాయమాటలకి నమ్మి ఓటేసిన ప్రజలకి ఈరోజు ఆడ రేవంత్ రెడ్డి చేసింది లేదు, ఈడ ఉత్తమ దంపతులు చేసింది లేదు. ఈ నియోజకవర్గంలో 5 పైసల బిల్ల పనిచేయలే. మేము తీసుకొచ్చిన ఆర్డర్లకి, మేము మంజూరు చేసిన నిధులకు కొబ్బరికాయలు కొట్టడం, ఆర్భాటం చేయటం, హెలికాప్టర్లలో రావటం తప్ప ఇంతవరకు చేసిన ₹1 పని లేదు. చేసిన ఓటు మురిగిపోయింది. ప్రజలు ఆలోచించాలి. 2 సంవత్సరాల క్రితం ఇదే పద్మావతి దంపతులకి రేవంత్ రెడ్డికి గాను వేసిన అసెంబ్లీలో వేసిన ఓటు మురిగిపోయింది. దానివల్ల ఏ ప్రయోజనం జరగలేదు. ఈసారి మీరు మున్సిపాలిటీలో ఆలోచించి ఓటేయండి. రేపు రానున్న భవిష్యత్తులో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే రానుంది. 2 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారాన్ని ఉపయోగించి నిధులు తీసుకొస్తాం, కోదాడు పట్టణాన్ని బాగు చేస్తాం. ఈ 3 సంవత్సరాలు పోరాటం చేసి మాకు రావాల్సిన వాటాని, కోదాడు ప్రజలకి రావాల్సిన వాటాని కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం మా కౌన్సిలర్ల ద్వారా మేము చేస్తాం. కాబట్టి రేపు 11వ తారీఖున జరగనున్న ఎన్నికలలో మాయమాటలు నమ్మి, ఉత్తుత్తి మాటలు మాట్లాడే ఉత్తమ్ కుమారుడి మాటలు నమ్మి మోసపోవద్దని మళ్ళొకసారి కోదాడు పట్టణ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.